అందరికీ నమస్తే అండి. 2019 నుంచి 24 మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తిరుమలలో జరిగిన కల్తీ నెయ్యి సరఫరా, ఆ కల్తీ నెయ్యితో లడ్డూలు తయారు చేయడం, ఈ మొత్తం వ్యవహారం మీద గడిచిన ఏడాది కాలంగా జరిగిన రాజకీయం అంతా మనం చాలా వీడియోలు చెప్పుకున్నాం. మేబీ చెప్పి నాకు విసుగొచ్చింది, బోరు కొట్టింది, మీకు కూడా విసుగొచ్చే ఉంటుంది. ఇంకా ఈ కల్తీ లడ్డు వ్యవహారం మీద మనం వీడియోలు ఆపేయచ్చు అనుకున్నాం. అంటే ఇంకా ముగించాలి, ఇంకా ఎంతకాలం సాగదీస్తే బాగోదు. సో ఇంకా సాగదీసే కొద్దీ రెండు పార్టీలకు నష్టమే, ప్రజలకు కూడా విసుగొచ్చేది, ముఖ్యంగా అధికార పార్టీకి నష్టం. అయితే ఈరోజు అసెంబ్లీలో మరి ప్రభుత్వం ఏమనుకుందో ఏమో కానీ ప్రజలందరికీ ఒక ఫుల్ క్లారిటీ ఇవ్వాలి అని పకడ్బందీగా అన్ని రకాల సమాచారం ఆధారాలు పట్టుకొని ఈరోజు అసెంబ్లీలో సుదీర్ఘమైన చర్చ జరిగింది. ఉదయం 10:45కి మొదలైన చర్చ దాదాపుగా 3 గంటల వరకు కొనసాగింది, 2:30 వరకు కొనసాగింది. సో ఇందులో ఏమేమి మాట్లాడారు, ఇందులో వైసీపీ సమాధానం చెప్పాల్సిన అంశాలు ఏంటి, మేబీ వీటన్నింటికీ సమాధానం కోసం జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఎల్లుండో ప్రెస్ మీట్ పెట్టినా పెట్టచ్చు. అయితే ఆయన ప్రెస్ మీట్ పెట్టాలంటే చాలా ప్రిపేర్ అవ్వాలి కాబట్టి మేబీ రేపో ఎల్లుండో పెడతారేమో. సో ఆయన కల్తీ జరిగిన విధానం మొత్తం కుట్ర ఎలా జరిగింది అనేది ఫస్ట్ చెప్పారండి. 2020 జనవరి ఫిబ్రవరిలో టెండర్ నిబంధనలను మార్చేశారంట. 371 నెంబర్ రిజల్యూషన్తో నాణ్యత ప్రమాదం తిలోదాలకు ఇచ్చారు. 2022లో బోలేబాబా సంస్థపై ఫిర్యాదు వచ్చింది, విచారణకు ఆదేశించారు. 2022 ఆగస్టులో ఈ బీటా సిటోస్టెరాల్తో నెయ్యి కలిసిందని నివేదిక వచ్చింది. CFRTRI ల్యాబ్ రిపోర్ట్ కూడా వచ్చింది. ఆ రిపోర్ట్ని అప్పటి చైర్మన్ సుబ్బారెడ్డి గారు పట్టించుకోలేదు. సో దాంతో 2024 జూలైలో కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుని జంతు కొవ్వు కలిసిందని NDDB రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్ని ఆధారంగా చేసుకొని 2024 సెప్టెంబర్లో సీఎం గారు చెప్పారు. 2024 అక్టోబర్లో సిట్లో సిబిఐ నేతృత్వంలో సిట్ వేసింది సుప్రీంకోర్టు. 2026 జనవరి నాటికి 36 మంది మీద అభియోగ పత్రం దాఖలు చేసి, అనుబంధ పత్రం దాఖలు చేసి అరెస్ట్ చేశారు కొంతమందిని. సో అది ఈ కుట్ర జరిగిన తీరు అని వివరిస్తూ, సో మొత్తం మీద 59.71 లక్షల కేజీల కల్తీ నెయ్యి వినియోగించారని, 234.51 కోట్ల నిధుల అక్రమాలు జరిగాయని, 36 మంది నిందితులు ఉన్నారని, అలాగే మొత్తం మీద ఈ కల్తీ నెయ్యితో 20 కోట్ల లడ్డూలు తయారు చేశారని, మొత్తం ఇదంతా సిట్ రిపోర్ట్ని ఈరోజు సీఎం గారు చెప్పారు, సభలో చెప్పారు. అలాగే తాను ఎందుకు యానిమల్ ఫ్యాట్ ఉందని నేను చెప్పాను, సీఎం గారు ఎందుకు చెప్పారనేది కూడా ఈరోజు అసెంబ్లీలో చెప్పారు. NDDB రిపోర్ట్ 2024 జూలై 23వ తేదీన వచ్చింది. ఆ రిపోర్ట్ని ఆధారంగానే నేను చెప్పాను అని ఒక క్లారిటీ ఇచ్చారు. భగవంతుడే నా చేత అలా చెప్పించాడు అని. పనిలో పని 346, 347 జీవోల గురించి కూడా సీఎం గారు ఈరోజు క్లారిటీ ఇచ్చారు. అసలు సమాజం మర్చిపోయిన వాస్తవాలపైన కూడా వైసీపీ వాళ్ళు ఫేక్ ప్రచారం చేస్తున్నారు. అసలు ఆ జీవోల్లో ఏం జరుగుతుందో తెలుసో, మీ నాన్న 7 కొండలు కాదు 2 కొండలు అని జీవో ఇచ్చిన సంగతి ప్రతి హిందువుకి గుర్తుంది. సో మీరు అన్నదాన్ని నేను తప్పుపట్టి ఆ జీవోలు రద్దు చేస్తానన్నాను. సో ఇప్పుడు మళ్ళీ ఫేక్ ప్రచారం చేస్తున్నారని చెప్పి అసెంబ్లీలో చెప్పారు. అలాగే సో ఈ బోలేబాబా ఆర్గానిక్ మిల్క్ డైరీకి సంబంధించి కుంభకోణం ఏ విధంగా జరిగిందనేది కూడా చెప్పుకొచ్చి ఎంత మింగారు ఏంటనేది కూడా చెప్పారు. అలాగే ఈ కల్తీ రాయుళ్ళు ఎవరెవరు, ఆ ప్రధాన సూత్రధారులు పోమిల్ జైను, విపిన్ జైను, బోలేబాబా ఆర్గానిక్ డైరీ వాళ్ళని, అలాగే కల్తీకి సహకరించిన వాళ్ళేమో వీళ్ళని, కల్తీని సరఫరా చేసిన షెల్ కంపెనీలేమో వైష్ణవి డైరీ, ఏఆర్ ఫుడ్స్ డైరీ, గంగా మిల్క్ అని. సో టెండర్ నిబంధనలు రోజుకు 4 లక్షల పాలు కొనుగోలు చేయాలని నిబంధన తొలగించారని, నెయ్యి ఉత్పత్తుల అనుభవాన్ని 3 ఏళ్ల నుంచి ఏడాదికి తగ్గించారని, రోజుకు 12 టన్నులు వండాల్సిన వెన్న తయారీని 8 టన్నులకు తగ్గించారని, డైరీలు వార్షిక టర్నోవర్ 250 కోట్ల నుంచి 150 కోట్లకు టర్నోవర్ తగ్గించారని, ఇలా అనేక వైసీపీ హయాంలో ఆ బోర్డు తీసుకున్న నిర్ణయాల కారణంగానే ఇది జరిగిందనేది సీఎం గారు చెప్పారు. చెప్తూ అసలు ఓవరాల్గా హిందువుల మనోభావాలు దెబ్బతీసిందే మీరు, హిందూ దేవతల విగ్రహాలను కూడా ధ్వంసం చేసింది మీ హయాంలోనే, అలాగే తిరుమలలో అపవిత్రం చేయడమే పనిగా పెట్టుకున్నారు 5 ఏళ్లలో, జెరూసలేం పవిత్ర యాత్ర అని చెప్పి ఏపీఎస్ఆర్టీసీ తిరుపతి నుంచి తిరుమలకు వెళ్ళే టికెట్ల మీద కూడా బ్యాక్ సైడ్ జెరూసలేం యాత్ర గురించి వేశారు.
సో అలా మీరు హిందువుల మనోభావాలు దెబ్బతీశారు అని మొత్తం చాలా విషయాలు చెప్పారు. యాక్చువల్లీ నేను అవన్నీ చెప్పే కొద్దీ వీడియో చాలా లెంతీ అవుద్ది, కానీ చాలా విషయాలు వైవి సుబ్బారెడ్డి గారి పాత్ర ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఏంటి, అండ్ జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల వెళ్ళినప్పుడు ఎప్పుడు కూడా డిక్లరేషన్ ఇవ్వలేదు. ఆయనకు హిందూ ధర్మాలంటే అసలు పట్టింపు లేదు, తిరుమల అంటే అసలు భక్తి లేదు. సో అనేది ప్రణాళికాబద్ధంగా హిందువుల మీద దాడి చేశారు, హిందూ మతం మీద దాడి జరిగింది. 2029-24 మధ్య 2019-24 మధ్య 2032 దేవాలయాల మీద దాడులు జరిగాయని, 32 విగ్రహాలు అపవిత్రమయ్యాయని, 59 విగ్రహాల చోరీ జరిగిందని ఈరోజు అసెంబ్లీలో సీఎం గారు చెప్పారనమాట. అలా అనేక అంశాలు. అలాగే రాముడి విగ్రహాలు తగలబెట్టారని, రాముడు హనుమంతుడి చెయ్యి నరికారని, అండ్ రథం తగలబెట్టారని, 2020 సెప్టెంబర్లో అంతర్వేది రథం దగ్ధం, 2020 డిసెంబర్లో రామతీర్థంలో రాముడి విగ్రహం ధ్వంసం, 2022 అక్టోబర్లో హిందూపూర్ అనంత పద్మనాభ స్వామి ఆలయంలో నంది విగ్రహం చోరీ, 2020 ఫిబ్రవరిలో బిట్రగుంట వెంకటేశ్వర స్వామి రథం దగ్ధం, 2020 సెప్టెంబర్లో బెజవాడ కనకదుర్గం వెండి సింహాల చోరీ, 2024 జనవరిలో బెజవాడ బస్టాండ్లో ఉన్న సీతాదేవి విగ్రహం ధ్వంసం, 2023 జూన్లో పురుషోత్తమపురం ఆలయంలో దోపిడీ. ఇలా వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్లలో కూడా ఇలా జరిగింది. సో హిందూ మతం మీద ఒక కుట్రపూరితంగా పూరితంగా దాడి చేశారు అని చాలా క్లియర్గా మొత్తానికి చంద్రబాబు గారు ఈరోజు అసెంబ్లీలో సుదీర్ఘంగా చెప్పారు. దీనికి జగన్మోహన్ రెడ్డి గారు దగ్గర ఉన్న సమాధానాలు ఏమిటి? ఎందుకంటే చాలా పెద్ద పెద్ద ఆరోపణలు, సంచలన ఆరోపణలు. దీనికి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఆన్సర్ ఉందా లేదా, ఆయన ఏం చెప్తారు అనేది చూడాలి. సో కంటెంట్ అయిపోయింది, కానీ ఒకసారి ఈ నెల మ్యాగజైన్, మీకు తెలుగు మీడియాలో ఒక మ్యాగజైన్ రన్ చేయడం చాలా సవాళ్ళతో కూడుకున్న పని అండి. అద్భుతమైన కంటెంట్. నిజంగా మీరు చదివితే ఈ మ్యాగజైన్ చదివిన తర్వాత ఏ ఒక్కరూ డిసప్పాయింట్ అవ్వరు. కంటెంట్ గురించి ప్రతి ఒక్కరూ నాకు ఫోన్లు చేయడం కానీ మెసేజ్ పెట్టడం కానీ చేస్తున్నారనమాట. చూడండి, ఈ నెల మనం ఇచ్చిన ఇంపార్టెంట్ కవర్ పేజీ ఆర్టికల్, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గెలుస్తారా? ఈ కంటెంట్ చదివితే చాలు. ఇది తెలుగు మీడియాలో ఎవరూ కూడా ఇంత క్లియర్గా, ఇంత డెప్త్గా అనలైజ్ చేయరు. చూడండి, అసలు ఆయన గెలుస్తారా లేదా, మళ్ళీ సీఎం అవుతారా లేదా అనడానికి కొన్ని రాశాను. అసలు ఆయన పతనం అవడానికి కారణం ఏంటి, అవలక్షణాలు ఏంటి, 1, 2, 3, 4 ఇలా కొన్ని అవలక్షణాలు రాశాం. అలాగే అక్కడతో వదిలిపెట్టల 5వది. దాంతోపాటు మళ్ళీ గెలుస్తారా అనడానికి కారణాలు, మళ్ళీ గెలవరు అనడానికి కారణాలు. ఇదిగోండి, ఇవి అంటే డెప్త్ అనాలిసిస్ అనమాట. చాలా లోతైన విశ్లేషణ. ఎంత లోతుగా మీకు ఏ తెలుగు మీడియా కూడా అనలైజ్ చేయదు. ఇది చదివితే చాలు మీకు నెక్స్ట్ ఎలక్షన్ క్లారిటీ వస్తుంది. అఫ్కోర్స్ ఇది పార్ట్ 1, పార్ట్ 2 ఎలక్షన్లకు ముందు రాస్తాను. అలాగే ఈ తిరుమల లెయ్యికి సంబంధించి ఇదిగోండి, అవినీతి ప్లస్ అబద్ధం ఈక్వల్ టు అపచారం. సో ఎవరి తప్పు ఏమిటి అనేది చాలా క్లియర్గా ఇచ్చాం. గత నెలతో పోలిస్తే ఈ నెల కంటెంట్ బాగుంది, క్వాలిటీ బాగుంది, పేపర్ డిజైన్ బాగుంది. ఇదిగోండి, వామ్మో ఆయన అరాచక ఎమ్మెల్యే, ఈ నెల ఇచ్చిన ఒక టీడీపీ ఎమ్మెల్యే గురించి క్లియర్గా. ఇలా మనకి ప్రతి కంటెంట్, ప్రతి ఆర్టికల్ కూడా ఖచ్చితంగా చదవాల్సిందే. అలాగే అనకాపల్లి పార్లమెంట్ గ్రౌండ్ రిపోర్ట్, కూటమి కాపు కాసిన చోట ప్రస్తుతం ఏంటి పరిస్థితి అనేది, అనకాపల్లి పార్లమెంట్ గ్రౌండ్ రిపోర్ట్, ఎమ్మెల్యేల పనితీరు మీద ఒక రిపోర్ట్. ఇలా తెలుగు మీడియాలో ఇటువంటి ప్రొఫెషనల్గా కంటెంట్తో, ఈ తరహా డిజైన్, ఈ తరహా క్వాలిటీతో ఎవరు మ్యాగజైన్ రన్ చేయట్లేదు. వన్ అండ్ ఓన్లీ మనం మాత్రమే చేస్తున్నాము. సో మీకు కంటెంట్ చదవండి, బుక్ చేసుకోండి. మీకు కావాలి అంటే 7207071231 నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. 7207071231 ఆ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. మీకు ఏం చేయాలి మ్యాగజైన్ కోసం అనేది నేను చెప్తాను. థ్యాంక్ యూ.